ఈరోజు పురాతనమైన హనుమాన్ దేవాలయ నిర్మాణంకు పూనుకొని బస్తీవాసులు ప్రత్యేకంగా మహిళలతో సహా ఈ యొక్క హనుమాన్ బంధన కార్యక్రమానికి విచ్చేసినారు. ఈ హనుమాన్ బంధనం దేనికంటే ఈ హనుమాన్తోనే పెద్ద ఎత్తున భవ్యమైన దివ్యమైన హనుమాన్ మందిరము కట్టబోతున్నాము. ఈ కట్టడానికి మేము ప్రారంభమే కాదు, దాతలు ముందుకు వచ్చి ఎంతో మాకు ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ యొక్క హనుమాన్ మందిరము నిర్మాణానికి ప్రత్యేకంగా బస్తీవాసులు మేమందరం ముందుకు వచ్చి ఈ యొక్క పురాతనమైన హనుమాన్ మందిరం 400 సంవత్సరాల క్రితం హనుమాన్ మందిరం ఇది ఎవరు ప్రతిష్ఠించింది కాదు. ఇక్కడ ప్రత్యేకంగా ఒరిజినల్గా ఉన్న హనుమాన్ మందిరం ఇది. ఈ మందిరాన్ని మేము తప్పకుండా నిర్మాణిస్తాము. కాకపోతే కొన్ని అడ్డంకులు వచ్చినాయి ఇంత లేట్ జరగడానికి. ఇక్కడికి ఉన్న పూజారి తప్పుతో పట్టించి కోర్టుని కానీ ప్రజలను తప్పు పట్టించి దీన్ని సిటీ సివిల్ కోర్టులో, హైకోర్టులో, బెంచ్లో వేసి మమ్మల్ని నానా తిప్పలు పెట్టిండు. కాకపోతే ఇలా హనుమంతుడు ఆ భగవంతుడే ఇలా మా చేతుల మీద నిర్మాణం చేయించుకుంటారు కనుక అందరి సహకారంతో ఈ యొక్క హనుమంతుడిని సైదాబాద్ మెయిన్ రోడ్ పైన దివ్యమైన హనుమాన్ మందిరం కట్టడానికి నిర్ణయించుకున్నాము. దాన్ని పునరుద్ధరించుకొని ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. దాదాపు 50 సంవత్సరాల కిందట ఈ కేసు ప్రారంభమైంది. మొదలు కూడా దేవాలయం ప్రాంగణంలో అందరూ వచ్చేవాళ్ళు. 50 సంవత్సరాల కింద వీళ్ళు ఇది మఠం అని చెప్పేసి క్లెయిమ్ చేయడం జరిగింది. దాంతో బస్తీవాసులందరూ కూడా వీళ్ళని ఇక్కడి నుంచి పంపించేద్దామనే ఆలోచనలో ధర్మశాలలో ఉంటూ ఇది మా సొంత ఆస్తిలాగా దీన్ని దోచుకోవాలనే ఆలోచనతో ఇక్కడ బావి ఉండేది. ఇది ఇక్కడ శ్రీశైలంకి వెళ్ళే భక్తులకు ఇక్కడ పాదచారులకు నిద్ర చేసి వాళ్ళ ఆ రోజుకు భోజనాలు బస్తీ వాళ్ళు ఏర్పాటు చేసి తెల్లారి వాళ్ళను శ్రీశైలం పాదయాత్ర పంపించేవాళ్ళు. అయితే అటువంటి ధర్మశాలను ఆక్యుపై చేసి 2 కుటుంబాలు, ఒకటి గణేష్ ప్రసాద్, రామ్ ప్రసాద్ అని 2 సోదరులు ఆక్యుపై చేసి ఈ దేవాలయమే కాదు, ఇది మా సొంత గుడి, ఇంట్లో పూజ చేసుకునే దేవాలయం అని చెప్పి మేము పెట్టుకున్న హనుమంతుడు ఇది అని చెప్పి చెప్పడం జరిగింది. దాంతో బస్తీవాసులు అందరూ కూడా ఈ కోర్టులో ఛాలెంజ్ చేశారు దీన్ని. దాంతో ఎండోమెంట్ మీదనే కేసు జరిగింది. ఎండోమెంటు కూడా పార్టీ చేసి ఇంట్లో ఇది 2700 గజాలు దేవాలయం భూమి అని ఎండోమెంట్ చెప్తే కూడా వినకుండా వాళ్ళు ఇది కాదు మా సొంత ప్రాపర్టీ అని చెప్పి చేయడం జరిగింది. దాదాపు ఇన్ని సంవత్సరాల తర్వాత, దాదాపు 50 సంవత్సరాల తర్వాత ఈ హనుమంతుడి కృపా కటాక్షంతో ఒక చక్కటి జడ్జిమెంట్ మా సింగిల్ బెంచ్ వచ్చింది. ఆ తర్వాత 1 వీక్లో ఫుల్ బెంచ్ వచ్చింది. తర్వాత కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కూడా కొట్టేయడం జరిగింది. కాబట్టి యావత్ హిందూ సమాజం అంతా కూడా ఈ ప్రాంతంలో ఉండేవాళ్ళు ఏ రోజు కూడా ఈ దేవాలయంలో 50 సంవత్సరాల నుంచి ప్రతి దసరా ఉత్సవానికి సంకల్పం చేసేవాళ్ళు ఎంత తొందరగా అయితే ఇది కావాలని. అయితే అయోధ్యలో రామశిల నుంచి మొదలుకొని రామజ్యోతి ఆ విధంగా ఏది వచ్చినా ఈ దేవాలయంలో పూజలు చేసి ఇక్కడ సంకల్పం చేశాం. రామసేతును కూలుస్తున్న అక్కడ మనకు మన ఆత్మలింగాన్ని దర్శనం చేసుకోవడానికి అయితే కశ్మీర్లో వాళ్ళు అడ్డంకులు కల్పిస్తే కూడా మన ఇక్కడ ఈ ప్రాంతంలో సంకల్పం చేయడం జరిగింది. ఇక్కడి నుంచి మనం డొనేషన్లు పంపించడం జరిగింది. సో ఈ విధంగా ఏ సంకల్పం ఈ దేవాలయం చేస్తే అది పూర్తిగా నెరవేర్చడం జరిగింది. రామ మందిర నిర్మాణానికి కూడా ఇక్కడి నుంచి దాదాపు 1300 మంది కరసేవకులు మన ఈ ప్రాంతం నుంచి బయలుదేరారు. మా బస్తీ నుంచి దాదాపు 30 మంది కరసేవకులు బయలుదేరారు. అయోధ్యలో 90లో 92లో నిర్మాణానికి పూర్తిగా సహకరించడం జరిగింది. సో ఆ అవకాశం మాకు ఇప్పుడు మా హనుమాన్ దేవాలయం నిర్మాణానికి వచ్చింది. కాబట్టి మేమంతా చాలా సంతోషంగా ఈరోజు సంప్రోక్షణ చేసి స్వామివారిని బంధనం చేసేసి ఈ గర్భగుడిని పునర్నిర్మాణం చేసే అవకాశం మాకు వచ్చినందుకు చాలా సంతోషం ఉంది. బస్తీ వాస్తవ్యులందరూ కూడా దీనికి ముందు వచ్చి సహకరించినందుకు వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈ ప్రాంతంలో అనేక సంస్థలు ఉన్నాయి. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం, విశ్వ హిందూ పరిషత్తు, ఇప్పుడు మనకు రాష్ట్రీయ వానర సేన, ఈ రకంగా అందరూ కూడా దీనికి పూర్తిగా సహకరించడం జరిగింది. ఏ ఒక్కరు కూడా మాకు సహకరించకపోవడం అని లేదు. ప్రతి సంస్థ కూడా వారి వారి స్తోమతకు తగ్గట్టుగా మాకు అన్ని రకాలుగా సహకరించడం జరిగింది. ఈ పక్క ఉన్న స్థలంలో ఎవరికో నేను అమ్మేసిన అని చెప్పేస్తే దానికి అందరూ కూడా బస్తీవాసులు అందరూ వచ్చి ఒక 60 మంది దాన్ని వాళ్ళ దానికి అడ్డుకొని ఆ కార్యక్రమాన్ని కూడా ఆపడం జరిగింది. ఈ విధంగా పూర్తి బస్తీ అంతా కూడా కలిసి ఈ చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళు కూడా హిందూ బంధువులు అందరూ కూడా సహకరించి ఈ భవ్యమైన మందిరానికి సహకరిస్తున్నందుకు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను.